కూటమి ఏడాది పాలనలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దూసుకుపోతున్నారు. తనకు అప్పగించిన శాఖల్లో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. గ్రామీణ అభివృద్ధి, పంచాయతీరాజ్, అటవీ శాఖల్లో అనేక మార్పులు తీసుకొచ్చారు. చరిత్రలో చాలా మంది డిప్యూటీ సీఎంలను చూసాం. కానీ ఆ పదవి ఇప్పటి వరకు కేవలం ఒక అలంకార ప్రాయంగా మాత్రమే మిగిలిపోయింది. అయితే డిప్యూటీ సీఎం పదవికే వన్నె తెచ్చిన నాయకుడిగా సరికొత్త హిస్టరీ క్రియేట్ చేశారు జనసేనాని పవన్ కళ్యాణ్. సినిమాల పరంగా పవన్ అంటే యువతలో ఏ రేంజ్లో ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. మరి రాజకీయాల్లో కూడా ఎందుకు పవన్ అంటే ఇంత క్రేజ్? ఏంటి ఆయన సాధించిన గొప్ప? ఏడాదిలోనే ఆయన తీసుకొచ్చిన మార్పులేంటి అన్న విషయాలను ఒక్కసారి చూద్దాం. పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, నీటి సరఫరా, అటవీ పర్యావరణ శాస్త్ర సాంకేతిక మంత్రిగా అన్ని శాఖల్లోనూ పవన్ తనదైన మార్కు చూపిస్తున్నారు. నీతి, నిజాయితీ, నిబద్ధతతో వ్యవహరిస్తూ తన వద్ద పనిచేసే అధికారులు అంతే నిజాయితీతో ఉండాలని పవన్ సూచిస్తున్నారట. ఎవ్వరికీ లొంగని నీతి, నిజాయితీ కలిగిన అధికారులను ఏరి కోరి మరీ తెచ్చుకుంటున్నారు పవన్. తన మంత్రిత్వ శాఖలకు సంబంధించిన ఫైల్స్ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మాత్రమే ఆయన సంతకాలు చేస్తున్నారట. ఓ రకంగా చెప్పాలంటే ముఖ్యంగా పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖల్లో పవన్ కళ్యాణ్ మార్క్ స్పష్టంగా కనిపిస్తోందని రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. గతంలో పవన్ కళ్యాణ్ను తీవ్రంగా విమర్శించిన వాళ్లంతా ఆయన పాలనను ప్రశంసిస్తున్నారు. ఆర్థికంగా పరిపుష్టం చేసేలా పంచాయతీలను, అదేవిధంగా ప్రజలతో ప్రత్యక్షంగా ఎన్నుకునే సర్పంచుల వ్యవస్థను బలోపేతం చేసే విధంగా అడుగులు వేస్తున్నారు. గ్రామాలకు జీవం పోసేలా సౌకర్యాల కల్పనకు ముందడుగు వేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే ఆ దిశగా చాలా వరకు అనుకున్నది సాధించారు. ప్రస్తుతం గ్రామాల్లో జరుగుతున్న అనేక మార్పులు ప్రజల్లోనూ ఆలోచన రేకెత్తిస్తున్నాయి. ఒకప్పుడు పవన్ను విమర్శించిన బ్యాచ్లోనూ చర్చ జరుగుతోంది. వైసీపీ హయాంలో జరిగిన డ్యామేజ్ను పూడ్చి గ్రామ స్వరాజ్యం దిశగా పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖలో విప్లవాత్మక మార్పులను తీసుకొస్తున్నారు. జగన్ హయాంలో గ్రామాల్లో మురికి కాలువలు, గుంతల రోడ్లు కనిపించేవి. ఏ అభివృద్ధి పని చేయడానికి నిధులు ఉండేవి కావు. అభివృద్ధి అన్న పదాన్ని వైసీపీ డిక్షనరీలో నుంచే తొలగించేశారన్న అపవాదు మూటగట్టుకున్నారు. దీంతో దేశానికి పట్టుగొమ్మలైన గ్రామాల పరిస్థితి ఘోరంగా తయారైంది. ఇప్పుడు ఆ పరిస్థితిని చక్కదిద్దేందుకు కేవలం ఏడాది కాలంలోనే పవన్ కళ్యాణ్ అనేక సంస్కరణలు చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా 13,326 గ్రామ పంచాయతీల్లో ఒకే రోజున గ్రామ సభలు నిర్వహించి సంచలనం సృష్టించారు పవన్. గతంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఎవ్వరూ చేయలేనిది పవన్ చేసి చూపించారు. పవన్ కృషిని ప్రపంచం గుర్తించింది. ఒకే రోజు ప్రజల భాగస్వామ్యంతో సభలు నిర్వహించడం అతిపెద్ద గ్రామ పాలనగా గుర్తిస్తూ వరల్డ్ రికార్డ్స్ యూనియన్ తమ రికార్డుల్లో నమోదు చేసింది. అనేక సంస్కరణలతో 12 నెలల అతి స్వల్ప కాలంలోనే వ్యవస్థలకు జీవం పోసేలా చర్యలు తీసుకున్నారు పవన్. ఇంకోవైపు పవన్ తీసుకొచ్చిన మార్పులు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నాయి. నిస్వార్థానికి కేర్ ఆఫ్ అయిన పవన్ ప్రభుత్వ పథకాలకు పేర్ల విషయంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన సంగతి తెలిసిందే. జగన్ ప్రభుత్వం అన్ని పథకాలకు వైఎస్ఆర్, వైఎస్ జగన్ పేర్లే పెట్టిన సంగతి తెలిసిందే. జగనన్న విద్యా దీవెన, జగనన్న విద్యా వసతి, జగనన్న అమ్మఒడి, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, జగనన్న ఆణిముత్యాలు, వైఎస్ఆర్ మత్స్యకార భరోసా, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ అభయహస్తం, జగనన్న కాలనీలు, జగనన్న గోరుముద్ద, వైఎస్ఆర్ నేతన్న నేస్తం, ఇలా ఎన్నో పథకాలకు వారి పేర్లు పెట్టుకున్నారు. చివరికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరుతో ఉన్న విదేశీ విద్యా దీవెనకు సైతం ఆయన పేరును తీసేసి జగనన్న విదేశీ విద్యా దీవెన అని పేరు మార్చారు. దీనిపైన విమర్శలు వ్యక్తమయ్యాయి. నాటి సీఎం వైఎస్ జగన్ లెక్క చేయలేదు. అయితే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పవన్ వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టారు. దేశానికే ఆదర్శమయ్యారు. ప్రభుత్వ స్కూళ్లలో మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టారు. ఎంతో మంది దేశ నాయకులు, జాతీయ నాయకులు, ప్రజలకు మంచి చేసిన వారు ఉన్నారని, పథకాలకు తదితరాలకు వారి పేర్లే ఉండాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఆచరణలో చూపించారు. సోషల్ మీడియాలో మహిళలను బూతులు తిట్టిన వారికి
చుక్కలు చూపిస్తున్నారు పవన్. పవన్ ప్రశ్నించిన వెంటనే సోషల్ సైకోల విషయంలో అరెస్టులకు శ్రీకారం చుట్టింది పోలీస్ వ్యవస్థ. గత ప్రభుత్వంలో రెచ్చిపోయి పోస్టులు పెట్టిన వారిని వరుసగా అరెస్టులు చేస్తుంది. అంతేకాదు, తప్పు చేస్తే తనకు ఎవరైనా ఒక్కటే అంటున్నారు. అంతెందుకు, పవన్ తప్పు చేసినా తల తీసే చట్టం రావాలని పవన్ గతంలోనే కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. జనసేన కార్యకర్తలు, నాయకులు ఎవరు తప్పు చేసినా శిక్ష తప్పదని పవన్ చెబుతుండడం ద్వారా ఆయన కమిట్మెంట్ ఏంటో తెలుస్తోందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. రేషన్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకున్నారు. ఎర్రచందనం స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపారు. మొత్తంగా స్మగ్లర్ల పాలిట యముడిగా మారారు పవన్. అంతేకాదు, అటవీ శాఖలో ప్రత్యేక మార్పులు తీసుకొస్తున్నారు. కుంకి ఏనుగుల ద్వారా మదపుటేనుగుల ఆట కట్టించారు. గత పాలకులకు భిన్నంగా పవన్ కళ్యాణ్ పాలనలో తీసుకొస్తున్న మార్పులు రాజకీయ వర్గాల్లోనే కాకుండా సామాన్య ప్రజల్లో సైతం చర్చనీయాంశమవుతున్నాయి. రాష్ట్రం పూర్తిగా దెబ్బతిన్న సమయంలో వచ్చి కూటమి కట్టి అధికారంలోకి వచ్చాక పాలనలో తనదైన మార్క్ వేస్తూ ప్రజల అభీష్టం మేరకు అనేక సంస్కరణలు తీసుకురావడంలో తనదైన పాత్ర పోషిస్తున్న జనసేనాని పవన్ కళ్యాణ్ పట్ల ప్రజల్లో ప్రశంసలు వెల్లివిరుస్తున్నాయి. ప్రజల హృదయాల్లో తనకంటూ ప్రత్యేకమైన మార్క్ వేసుకున్నారు పవన్ కళ్యాణ్. సేనాని పాలన చూస్తున్న ప్రజల్లో కూడా విస్తృత చర్చ మొదలైంది. ఏడాదిలోనే ఎన్నో మార్పులు తీసుకొచ్చిన పవన్ మరి మున్ముందు ఇంకెన్ని మార్పులకు శ్రీకారం చుడతారో అన్నది సర్వత్రా ఉత్కంఠగా మారిపోయింది. కూటమి ఏడాది పాలనలో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ పవన్ అంటూ ఒకప్పుడు పవన్ను విమర్శించిన వారి నుంచే ప్రశంసలు జల్లు కురుస్తోంది.